మహాశివరాత్రి అంటేనే శైవ క్షేత్రాల్లో హరహర మహాదేవ్ అంటూ నినాదాలు మార్మోగుతూ ఉంటాయి. అన్ని పుణ్యక్షేత్రాలు శైవ క్షేత్రాలు ఒకెత్తైతే కోటప్ప కొండ మాత్రం మరొక ఎత్తు. ఈ కొండ యొక్క ప్రత్యేకత ఆ రోజు మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అదే ప్రభల ఉత్సవాలు. కోటప్ప కొండకు ప్రభలకు ఉన్న సంబంధం ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. కోటప్ప కొండ తిరునాళ్లకు ప్రభలను ఎందుకు తయారు చేస్తారు? శివరాత్రి వేళ కోటప్ప కొండ దర్శనం యొక్క ప్రత్యేకత ఏమిటి? ప్రభల యొక్క చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన తెలుగు టెన్స్. కోటప్ప కొండ తిరునాళ్ళ ప్రభలకు ఎందుకు తయారు చేస్తారు? దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు అని మనందరికీ తెలుసు. కొందరు భక్తులు టెంకాయలు అరటిపళ్ళు పెడితే మరికొందరు వడపప్పు ఉండ్రాళ్ళు పెడతారు శివరాత్రి రోజు. కానీ కోటప్ప కొండపై వెలిసిన శివయ్యకు మాత్రం 90 నుండి 100 అడుగుల ఎత్తున నిర్మించిన ప్రభలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. త్రికోటేశ్వరుని కొలిస్తే తమ గ్రామాలలో చల్లగా చూస్తాడని ఇక్కడి వారి విశ్వాసం. అందుకే 1000 ప్రయాసాలకు వచ్చి భారీ ప్రభలను తయారు చేస్తారు. శివరాత్రి రోజున కొండ కింద భాగంలో రాత్రంతా జాగరణ చేస్తారు. విద్యుత్ ప్రభల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కోటయ్య కొండ దిగి వస్తాడని శివరాత్రి వచ్చిందంటే చిలకలూరుపేట, నరసరావుపేట మండలాల్లో సందడి. గ్రామస్తులంతా కులమతాలకు అతీతంగా ప్రభల తయారీలో పాల్గొంటారు. చిలకలూరుపేట మండలం పురుషోత్తపట్నం, కావూరు ప్రభ, మధ్యరాల ప్రభ, ఎడవల్లి ప్రభ, అమినా సాహిబ్ పాలెం ప్రభ, ఈ విధంగా నరసరావుపేట మండలంలో ఉప్పలపాడు ప్రభ, యలమంద నుంచి విద్యుత్ ప్రభలు కోటప్ప కొండకు చేరుకుంటాయి. 1,01 ప్రభలు సమర్పిస్తే ఆ కోటయ్య స్వామి కొండ దిగి వచ్చి తమను ఆశీర్వదిస్తాడని భక్తుల నమ్మకం. ఇది కొన్ని వందల ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయం అని చెబుతున్నారు ఇక్కడ స్థానికులు. సుమారు 20 లక్షల రూపాయలతో కోటప్ప కొండ తిరునాళ్లు భక్తులకు విశేషంగా ఆకట్టుకునే ప్రభుల తయారీ వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. ఒక్కో ప్రభును తయారు చేయడానికి ఏకంగా 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే ఇంటి పేరు గల కుటుంబాలన్నీ కలిసి ఒక పెద్ద ఒకే ప్రభగా కొండకు తరలి వస్తారు. శివరాత్రి రోజు త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో జాగారం చేస్తే కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తాయి. పండుగ రోజు ఆలయ పరిసరాల్లో శివనామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. కోటప్ప కొండ సమీపంలోని గ్రామాల్లో మహాశివరాత్రికి 15 రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. ఆయా గ్రామాల్లో ప్రభల తయారీ మొదలైన దగ్గర నుంచి సగం గ్రామం ప్రజలు ప్రభల దగ్గరే ఉంటారు. బంధువులు, కొడుకులు, కోడళ్ళు, ఆడబిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్లతో లోకిళ్లు కలకలలాడుతూ ఉంటాయి. పిండి వంటలు సువాసనలతో గ్రామం అంతా గుమగుమలాడుతూ ఉంటుంది. ప్రభ నిర్మాణం పూర్తయిన తర్వాత శివరాత్రికి 3 రోజుల ముందుగా గ్రామాల్లో ప్రభలపై సాంఘిక, పౌరాణిక నాటికలు, నృత్య ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. వీటిని గ్రామీణులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. యువతీ యువకులు పరకనీళ్లు, పంచెలతో వీధుల్లో తిరుగాడుతూ ఉంటారు. మేలుజాతి గిత్తలు, వాటి కాళ్లకు కట్టిన గజ్జలు, సవ్వడి, మెడల్లో కట్టిన గంటల మూతలు కూడా వినిపిస్తూ ఉంటాయి. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసిన రోజు. ప్రతి నెలలో ఒక శివరాత్రి వస్తుంది. కానీ శీతాకాలం చివరిలో, వేసవి కాలం ముందు వచ్చే మాఘమాసంలో వచ్చే 13 లేదా 14వ రోజుని మహాశివరాత్రి అంటారు. వివిధ పురాణాల ప్రకారం మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను శివపురాణం వివరిస్తుంది. శైవ సంప్రదాయాలు ఒక పురాణం ప్రకారం సృష్టి స్థితి లయకారుడైన శివుడు తాండవం చేసే రాత్రి ఇది. స్తోత్రాలు, శైవ గ్రంథాలు పఠనం, భక్తుల హోరులు ఇవన్నీ ఈ శివరాత్రి రోజునే మనం తిలకిస్తూ ఉంటాము. మరొక పురాణం ప్రకారం శివుడు పార్వతి వివాహం చేసుకున్న రోజు. ఇంకొక పురాణం ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చే శివలింగాన్ని పూజించడం, గతంలో చేసిన పాపాలన్నీ ప్రక్షాళన చేసుకోవడానికి, పుణ్యమార్గంలో జీవించే కైలాసాన్ని చేరుకోవడానికి అని ఒక కథనం చెప్తుంది. దాన్ని సేవించి ఖండంలో దాచుకున్నాడని, అందుకే అతనికి నీలకంఠుడు అనే పేరు వచ్చి మరో కథనంలో ఉంది. కోటప్ప కొండ సమీపంలోనే కొండకావూరు గ్రామానికి చెందిన శివభక్తురాలు ఆనందవల్లితో ముడిపడి ఉంటుంది. ప్రతిరోజు ఆమె కొండ ఎక్కి పురాతన దేవత కోటయ్య స్వామిని పూజించేది. అయితే ఆమె వయసు పెరిగే కొద్దీ కొండ ఎక్కలేకపోయేది. మరియు స్వామిని తనతో పాటు కిందకు దిగమని కోరింది. స్వామి ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను కిందకు దిగమని ఆదేశించాడు. ఆమెను అనుసరిస్తానని తనను దిగమని చెప్పాడు. కానీ ఆమె
తిరిగి చూసేసరికి దేవత ఒక శిల్పంగా రూపాంతరం చెందింది. గొల్లభామ దేవుడు శిలగా మారాడని గ్రహించింది. ఆ ఆనందవల్లి స్వామిని ఆ తల్లి వేడుకుంది. అప్పుడు స్వామి తన కొండపైకి 1,000,000 వేదికలు వచ్చినప్పుడల్లా తాను కొండ దిగి కిందికి వస్తానని అభయం ఇచ్చారు. ఫలితంగా ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు కోటప్ప కొండ సమీపంలోని గ్రామాలు కొండ విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతాయి. కోటప్ప కొండలోని మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఒకే ఒక ఉత్సవం ఈ కోటప్ప కొండ ప్రభల ఉత్సవం. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరవుతారు. ఈ ఉత్సవంలో ప్రభల ప్రదర్శన ఒక ఆధ్యాత్మికమైన ఆకర్షణ. ప్రభలు నిర్మించే అన్ని గ్రామాల్లో నెల ముందు నుండే పనులు ప్రారంభిస్తారు. ప్రభకు సంబంధించిన ఇరుసులు, రాతి చక్రాలు కూడా ముందే తెచ్చిపెట్టుకుంటారు. కొండకు వెళ్ళిన తర్వాత తిరునాళ్ల రోజు తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత మరోసారి పండుగ వాతావరణంలో ప్రభల మహోత్సవాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమాల్లో ఊరివారు ఎక్కడ ఉన్నా తమ సొంత గ్రామాలకు చేరుకుంటారు. ఐకమత్యంతో ఊరంతా హరహర అంటూ చేదుకో కోటయ్య ఆదుకోవయ్యా మార్మోగుతుంటాయి. చిలకలూరిపేట మండలం కావూరు గ్రామస్తులు 100 ఏళ్ల ముందు నుంచే చెక్క ప్రభను నిర్మించి కొండకు తరలించేవారు. అయితే 76 ఏళ్లుగా విద్యుత్ ప్రభను నిర్మించి కోటప్ప కొండకు తరలిస్తున్నారు. రాష్ట్రంలోని ఈ ప్రభకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కొండ వద్ద రాజావారు ఈ ప్రభ నిలిపేందుకు ప్రత్యేక స్థలం ఇవ్వడంతో పాటు క్రమం తప్పకుండా 50 ఏళ్ల నుండి ఈ ప్రభను నిర్మిస్తూ ఉన్న సందర్భం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ ప్రత్యేక శిలాశాసనం కూడా వేశారు. గ్రామంలో కూడా ప్రభను బండిని నిలిపేందుకు ప్రత్యేక గదులను కూడా నిర్మించారు. మొదట ప్రభ నిర్మాణాన్ని ఏటా గ్రామంలో ఉన్న 6 ముఠాల్లో ఒక ముఠా చేపడుతుంది. కేతినేనివారు, మద్దాళ్ళివారు, కోడేవారు, రామలింగం, మేండ్రు, నాయుడు ముఠాలు ఏటా ప్రభ బాధ్యతలు తీసుకుంటారు. ఈ ఏడాది ముఠాల్లో ఉన్న రైతులకు 312 ఎకరాల భూములు ఉన్నాయి. ప్రతి ఎకరాకు 6,500 వేసుకుని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా కావూరు ప్రభకు విశిష్టత చరిత్రలోనే ఉంది. ఒకే చోట 10 ప్రభలు నిర్మించే ప్రాంతం పురుషోత్తపట్నం చరిత్రలో పేరు లిఖించుకుంది. 100 ఏళ్లుగా ప్రభలు నిర్మించే ఆనవాయితీ ఇక్కడ ఉంది. దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 125 ఏళ్లుగా ఇక్కడ ప్రభలను ఏర్పాటు చేసి కొండకు తరలిస్తున్నారు. పురుషోత్తపట్నం ప్రభ పండుగ అంటే దేశ విదేశాల్లో ఉన్న బంధువులు సైతం తరలివస్తుంటారు. ఇక్కడ ప్రభలన్నీ సిద్ధమైన తర్వాత ఆ ప్రాంతమంతా వెలుగుమయంగా మారుతుంది. ఎవరి ప్రత్యేకత వారిదే. మద్దిరాల, కమ్మవారిపాలెం, ఎడవల్లి, గోవిందపురం, బొప్పూడి, అప్పాపురం, అమినా సాహెబ్ ఇలా ప్రతి చోట ప్రత్యేకత నిర్వర్తిస్తారు. కోటొక్క ప్రభ కడితే కోటయ్య కొండ దిగి వస్తాడని చిలకలూరిపేట ప్రాంత ప్రజల నమ్మకం. ఈ నమ్మకమే దశాబ్దాలుగా ప్రభల నిర్మాణంలో వారిని పాలు పంచుకునేలా చేస్తుంది. మహాశివరాత్రి రోజు కోటప్ప కొండ వద్ద చిలకలూరిపేట ప్రాంతం నుండి వచ్చే ప్రభలదే వైభవం. మిరుమిట్లు గొలిపే వెలుగు జిలుగుల్లో కాంతులీనుతూ కరెంటు ప్రభల ప్రత్యేకత ఎప్పటికీ భక్తుల హృదయాల్లో నిలిచిపోతూనే ఉంటుంది. ఈ ప్రభల నిర్మాణం వెనుక ఆయా గ్రామ ప్రజల కష్టం ఎంతో ఉంటుంది. చిలకలూరిపేట ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ప్రభలు నిర్మించి కోటప్ప కొండకు తీసుకెళ్తూ ఉన్నారు. వీటి నిర్మాణం వెనుక ఆయా గ్రామాల ప్రజలు కష్టం అంతా ఇంత కాదు. కోటప్ప కొండ జాతరలో చిలకలూరిపేట ప్రభలదే విశిష్టత. 300 సంవత్సరాల నుండి చెక్కతో మద్దిరాల ప్రభ 38 ఏళ్లుగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఇనుప పైపుతో ప్రభను నిర్మించారు. ప్రతిసారి మద్దిరాల ఏదో ఒక ప్రత్యేకతను చాటుతూనే ఉంటుంది. కమ్మవారిపాలెం విద్యుత్ ప్రభను 15 ఏళ్లుగా క్రమం తప్పకుండా నిర్మిస్తున్నారు. ఎక్కువ ఎత్తులో నిర్మించే ప్రభగా గుర్తింపు ఉంది ఈ కమ్మవారిపాలెం ప్రభకు. అప్పాపురం గ్రామస్తులంతా ఐక్యంగా గత 40 ఏళ్లుగా విద్యుత్ ప్రభను నిర్మించి కొండకు తరలిస్తూ ఉన్నారు. అమినా సాహెబ్ పాలెం ప్రభకు కూడా 50 ఏళ్ల చరిత్ర ఉంది. వీటితో పాటు 10 సంవత్సరాలుగా నిర్మిస్తున్న ఎడవల్లి ప్రభ అలంకరణలో ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. చాలా కాలం తర్వాత బొప్పూడిలో ఈ ఏడాది తిరిగి కొత్తగా విద్యుత్ ప్రభ నిర్మాణం కూడా చేపట్టారు. ప్రభల నిర్మాణం పూర్తయిన తర్వాత గ్రామాలలో పండుగను వైభవంగా నిర్వహిస్తారు. ప్రభలు నిర్మిస్తున్న గ్రామాలకు చెందిన వారు ఎక్కడ ఉన్నా సొంత ఊరికి రావాల్సిందే.
సంక్రాంతి పెద్ద పండుగలాగా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది ఈ శివరాత్రి కోటప్పకొండ ప్రభల తిరునాళ్ళ. సభ చుట్టూ గుమ్మడికాయలతో తిరిగి మొక్కులు చెల్లించుకున్న గ్రామస్తులు వారు పోస్తుండగా హరహర చేదుకో కోటయ్య ఆదుకోవయ్య అంటూ అన్ని ప్రభల కోటయ్య సన్నిధికి చేరుకోవాలని పూర్తిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంటే చాలా చోట్ల ప్రభల సంప్రదాయం నడుస్తూ ఉంది. కానీ అసలు ప్రభలు తిరునాళ్ళలో మొదలైంది మాత్రం కోటప్పకొండ నుండేనని చాలామంది చెబుతుంటారు. అందుకే ఇక్కడి ప్రభల ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఇక్కడ పోలీస్ అధికారులు పట్టు వస్త్రాలతోటి స్వామివారిని తిరునాళ్లకు ఆహ్వానిస్తారు. ముందుగా ఆనందవల్లి తల్లి వద్దకు వెళ్ళి ఆమెను దర్శించుకుని ఆ తర్వాత త్రికోటేశ్వర స్వామి వారి వద్దకు వెళ్ళి అక్కడ నుండి ప్రభల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సంక్రాంతి, దసరా, దీపావళి అన్నీ కలిస్తే ఆ సంబరం ఎలా ఉంటుందో ఇక్కడ శివరాత్రికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిర్వహించే ప్రభల ఉత్సవం అంతకు రెట్టింపు ఉంటుంది. శివరాత్రి నాడు పల్నాడు జిల్లాలో కోటప్పకొండ మీద ఉన్న మహాశివుని ప్రసన్నం చేసుకునేందుకు గతంలో మొక్కుకున్న కోరికలు తీరితే ఆ శివుడికి భక్తిపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకునేందుకు ప్రజలు ప్రభతో తరలి రావడం ఇక్కడ ఎన్నో దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. ఇక్కడ 3 రకాల ప్రభలు కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు పుట్టాలని మొక్కుకున్న దంపతులు బిడ్డలు పుట్టిన తర్వాత 4-5 ఏళ్లతో ఆ పిల్లలతో కలిసి బాలప్రభలు కట్టుకుని వస్తుంటారు. ఆ బాలిక లేదా బాలుడే ప్రభను లాక్కుని వస్తూ ఉంటాగా పక్కన తల్లిదండ్రులు, బంధువులు వెంట రావడం ఆ బాలప్రభ ప్రత్యేక. ఊళ్ళల్లో 10 మంది 15 ఏళ్ల వయసు గల పిల్లలు కలిసి చిన్న చిన్న ప్రభలు కట్టుకుని ఉత్సాహంగా తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులతో కలిసి రావటం చిన్న ప్రభల యొక్క విశేషం. ఇక భారీ ప్రభలు గ్రామాల్లో ప్రజలంతా కలిసి తమ మొక్కులు తీర్చుకోవడానికి తీరిన మొక్కులు చెల్లింపు కోరుకోవడం కోసం భారీ ఎత్తున విద్యుత్ ప్రభలు నిర్మించి మేళతాళాలతో అత్యంత ఆడంబరంగా తీసుకుని రావడమే ఈ భారీ ప్రభల ప్రత్యేకత. కోటప్పకొండపై ఉన్న కోటయ్య స్వామి ఆలయానికి అభిముఖంగా కొండ కింద ఉన్న విశాలమైన భూముల వరకు తీసుకెళ్తారు. అక్కడ ప్రభలు కొలువు తీర్చి పూజలు చేసి అక్కడే రాత్రంతా జాగరణం చేస్తారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రభల సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైందని కోటప్పకొండ ప్రభలకు 100 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. కోటప్పకొండ దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త నసరావుపేట జమీందారు రామకృష్ణ కొండలరావు ఈ విధంగా తెలిపారు. తెలుగు రాష్ట్ర ప్రజల సంప్రదాయం మొదలైంది మాత్రం కోటప్పకొండ నుంచేనని తాము ఖచ్చితంగా చెప్పగలమని వారు వివరించారు. ఆ తర్వాతే మిగిలిన ప్రాంతాలకు ఈ సంస్కృతి విస్తరించిందని రామకృష్ణుల వారు వెల్లడించారు. మొక్కులు తీర్చుకోవడంతో పాటు పంటలు బాగా పండాలని, తాము సుఖంగా ఉండాలని ప్రభలు కట్టుకుని ప్రజలంతా కోటప్పకొండకు తీసుకొస్తారని చెప్పారు. పురాణ కథల ప్రకారం కొండపై ఉన్న శివుడు తను వెనక్కి తిరిగి చూడవద్దన్న గొల్లబామకు చెప్పినా ఆమె చూస్తుంది. దాంతో శివుడు శిలగా మారి లింగావతారం ఎత్తుతాడు. గొల్లబామ తన తప్పును తెలుసుకుని స్వామిని వేడుకుంటుంది. అప్పుడు స్వామి కోటిన్నొక్క ప్రభతో భక్తులు కొండకు వచ్చినప్పుడు దర్శనమిస్తానని చెప్తాడట. అప్పటి నుంచి అంటే ఎన్నో యుగాల నుంచి ఇక్కడ ప్రభల సంస్కృతి ఉందని ధర్మకర్త మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభల రూపాలు మారినా ఇలా ప్రభలతో వచ్చి మొక్కులు తీర్చుకునే సంప్రదాయం చాలా కాలంగా ఉందని పెద్దలు చెప్తున్నారు. శివరాత్రి రోజు కనీసం 300 నుంచి 2000 వరకు ప్రభలు వస్తాయని ఇక్కడ మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ కోటప్పకొండపై ఉన్న పరమేశ్వరుడికి త్రికోటేశ్వరుడిగా భక్తులు కొలుచుకుంటూ ఉంటారు. ఈ కొండను ఏ కోణం నుంచి చూసినా 3 శిఖరాలు కనపడతాయని, అందుకే కొండపై ఉన్న స్వామికి త్రికూటాచలేశ్వరుడు లేదా త్రికోటేశ్వరుడు అంటారని స్థానికులు చెబుతుంటారు. ప్రభలపై శివుడు ప్రతిమతో పాటు కిందనే తమ అభిమాన సినీ నటుల ఫోటోలు, బ్యానర్లు, రాజకీయ నేతల ఫోటోలను ఏర్పాటు చేయడం కొన్నాళ్లుగా ఆనవాయితీగా కూడా మారింది.